వైసీపీ కార్యాలయాన్ని జగన్ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్లాలంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అడ్డంకులుగా మారాయని వాపోతున్నారు. ఒకవేళ వెళ్లినా తమ గోడు పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాడేపల్లిలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేసి జగన్ క్యాంప్ ఆఫీస్కి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం గతంలో ఏదైతే మనం ప్రస్తుతం విజువల్ చూస్తున్నామో అది గతంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందే వరకు 2019లో ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు లీజుకి తీసుకున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పైగానే లీజుకు తీసుకున్నారు. కానీ అనూహ్యంగా 2024 ఎన్నికల్లో ఓటమి చెందడంతో గత అక్టోబర్ నవంబర్లో ఈ పార్టీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఖాళీ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో ఉన్న గతంలో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించిన క్యాంపు కార్యాలయాన్ని పార్టీ క్యాంపు కార్యాలయంగా కొనసాగించారు. ప్రస్తుతం అయితే గతానికి సంబంధించి ఇప్పటికీ చాలా విచిత్రమైన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటదంటే ప్రధానంగా చూసుకుంటే శివకుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి కూడా పార్టీని బలవంతంగా లాక్కున్నారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. సో ఆయన పార్టీని లాక్కున్నారు. దానికి ప్రతిఫలంగా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అనుకుంటే కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల్ని పార్టీ పెద్దలని మాజీ సీఎం జగన్ని విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక వైనాట్ 175 అనుకున్నారు. కానీ తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే గతంలో మెయిన్ రోడ్లో తాడేపల్లికి మెయిన్ రోడ్లో పార్టీ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం మెయిన్ రోడ్లో ఉంటామంటే చాలామంది కార్యకర్తలు నేతలు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు. సో కానీ ఇప్పుడు మాత్రం మాజీ సీఎం జగన్ నివాసానికి క్యాంపు కార్యాలయంగా పార్టీ కార్యాలయం మార్చడంతో అక్కడికి వెళ్ళేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరన్నా ఒకళ్ళిద్దరు వెళ్ళినా వచ్చినా కానీ అక్కడ పట్టించుకునే నాదుడే లేదనేది ప్రస్తుతం కార్యకర్తలకు సంబంధించిన నేతల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఏదైతే చూసుకుంటామో పార్టీకి సంబంధించిన విధి విధానాలు వ్యవహరించడానికి సంబంధించి ఏ ఒక్క వ్యక్తి పార్టీకి సంబంధించిన పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ వైనాట్ 175 అనుకున్న నేపథ్యంలో కనీసం పార్టీకి సంబంధించిన నేతల్ని కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోలేదు. సరిగ్గా పార్టీకి సంబంధించిన కార్యాలయమే లేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఒక రూమ్ని పార్టీ కార్యాలయం రూమ్గా పెట్టారు. అక్కడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో పార్టీ నేతలతో జరిగే సమావేశాలకు తప్ప కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవరన్నా పార్టీకి సంబంధించిన నియోజకవర్గ సమస్యలు కానీ వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ ఏ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పార్టీ కార్యాలయంతో ఒక బోర్డు అయితే పెట్టారు. కానీ అక్కడికి సంబంధించి కనీసం పార్టీ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎవరు కూడా అందుబాటులో లేరనేది ఇటీవల సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. 30 సంవత్సరాల పాటు తాము అధికారంలో ఉంటాము, చెప్పిందే శాసనం, తాము చేసిందే అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ నేతలు తాజాగా ఒక్కొక్కరు జైలు పాలవటం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి చాలా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పాలు చేసే అంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ కార్యాలయం గతంలో ఏదైతే మనం విజువల్స్లో ఇప్పుడు వెనక చూసుకుంటున్నామో ఆ విజువల్స్లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు నాయకులు కార్యకర్తలు నిత్యం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ కలిసిపోయేవారు, మాట్లాడేవారు, చేసేవారు. ఎందుకంటే అధికారం జూన్లో కోల్పోయిన తర్వాత కూడా మొన్న అక్టోబర్ వరకు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు నిత్యం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఎప్పుడైతే నవంబర్లో పార్టీ కార్యం ఇక్కడి నుంచి మాజీ సీఎం నివాసానికి మార్చారో అప్పటి నుంచి కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ వెళ్ళాలని కానీ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. ఒకవేళ లోపలికి కష్టాలు పడి లోపలికి వెళ్ళినా కానీ అక్కడ పట్టించుకునే నాదుడు లేదు, తమ చెప్పిన గోడు వినేవాడే లేడని చెప్పి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నేతలైతే విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా సరే పార్టీ అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించి కార్యకర్తలకి నేతలకి అందుబాటులో విధంగా ఒక పూర్తి స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ పార్టీ నేతలైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని సమగ్రంగా నిర్వహించుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీలో తలెత్తిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోని సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.